చందు అయితే ఇంటికొచ్చేసరికి ఇంకా అమూల్య అయితే ఎక్కడ తన గురించి చెప్పేస్తాడా అమూల్యది అలాగే ప్రేమ వాళ్ళ అన్నయ్యది చెప్పేస్తాడా అని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఇంట్లో గొడవలు అవుతాయి. కానీ ఇప్పుడు తెలిస్తే ఏం మజా ఉంటుందని చెప్పనని ఇంకా చందు రాగానే నీతో ఒక విషయం మాట్లాడాలని చెప్పనని అంటుంది. ఇంకా అవేం పట్టించుకోకుండా రామరాజు అలాగే వేదవతి అయితే ఇంకా సినిమాకి తీసుకొని వెళ్తాడని చెప్పని ఇంకా తను మొత్తం రెడీగా ఉంటుంది. రా బావా వెళ్ళిపోదాం, సినిమాకి టైం అవుతుంది, మీరిద్దరు పోయే లోపల ఆ సినిమా టికెట్లు కూడా పోయి ఇంక ఇంటర్వ్యూలకు పోతారక్క అని చెప్పనని ఇంకా పెళ్ళిగాని ప్రసాద్ కూడా అంటూ ఉంటాడు. ఇంకా వల్లి ప్రవర్తన అంతా వింతగా ఉంది, ఏంటక్క అని చెప్పనని ఇంకా ప్రేమ నర్మదాకైతే వెళ్ళి మీద చాలా అనుమానం వస్తుంది. ఇంకా తన్నైతే ఇంకా రామరాజు దగ్గరికి వెళ్ళి చందు చెప్పేసరికి రే ఏం లేదు మామయ్య గారు, తను ఒక విషయం చెప్పాలంటున్నాడు అంటే ఇంకా చందు ఏమో నాన్నగారు ఇది పరువుకు సంబంధించిందని తను అంటాడు. ఇంక ఇవేం పట్టించుకోకుండా తనైతే ఇప్పుడే వస్తాడు మామయ్య గారు అని చెప్పనని ఇంక వల్లి అయితే తీసుకొని వెళ్ళి ఇంక చందుతో మాట్లాడుతుంది. ఇప్పుడు కానీ మీరు విషయం చెప్పారు అంటే ఇంక ఇంట్లో పెద్ద గొడవలు జరుగుతాయి. ఇప్పుడే మామయ్య అత్తయ్య ఇద్దరు బాగున్నారు కదా, ఇప్పుడు ఎన్ని చెప్పి మీరు అవసరమా, అదేదో మీరే అన్నగా తనకి ఒక మంచి చెప్పి భయపెట్టచ్చు కదా, అలాంటిది అప్పుడు మీరు మీ నాన్న దృష్టిలో కూడా నా పరువును కాపాడిన కొడుకుగా మీరు మిగిలిపోతారు కదా అని చెప్తుంది. ఇంకా అలా చెప్పిన తర్వాత ఇప్పుడు ఇంకా బయట వచ్చి రూమ్ గడి పెడుతూ అమ్మయ్య ఇప్పుడైతే మాత్రం మా బాని పానీయకుండా ఆపగలిగాను, కానీ ఇంకా ఈ విషయం ఎవరికి తెలియకుండా చూసుకోవాలి అని అంటూ ఉంటుంది. ఈ వల్లి ఎందక్క చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుందని చెప్పి నేను ఇంకా వల్లి ఇద్దరు చూస్తూ ఉంటారు. ఇంకా వల్లి అయితే డ్యాన్స్ వేసుకుంటూ అమ్మయ్య నేను అనుకున్నది జరుగుతుంది అని వస్తూ ఉంటే ఇంకా నర్మదా ప్రేమ దగ్గర అయితే దొరికిపోతుంది. ఇంకా ఏంటి నువ్వు చాలా తేడాగా ప్రవర్తిస్తున్నావు అంటే ఏ కొంపలు కాలుస్తున్నావు ఇప్పుడు అని ప్రేమ అంటుంటే అయ్యో చిన్న చెల్లి నేనేం అట్లాంటి కాల్చను అని చెప్పనని ఇంకా తనైతే అంటూ ఉంటుంది. ఇంకా అలా అంటూ ఉంటే నర్మదాకైతే నువ్వు ఇన్ని వేషాలు వేస్తున్నావు అంటే ఏదో కథ జరుగుతుందని మాకు తెలుసు, కానీ అదేంటో చెప్పేసి అమ్మ నీ నోడుతానంటే అయ్యో చిన్న చెల్లెలు నీకు తెలియదా